అందరికి నమస్తే. వాళ్ళు దొంగలు కాదు, రైతులు. వాళ్ళ భూమి కోసం కొట్లాడినరు, వాళ్ళ ఊరు కోసం కొట్లాడినరు, వాళ్ళ భవిష్యత్తు కోసం కొట్లాడినరు. వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టులు చేసి వాళ్ళకు దొంగల కన్నా ఇంకా దూరంగా బేడీలు వేసి తీసుకుపోయారు. ఇది ఎక్కడో జరగలే. మా ఉమ్మడి మామనాడు జిల్లా రాజోలి, అలంపూర్ దగ్గర రాజోలి దగ్గర జరిగింది. మీకు తెలుసు ముంద పెద్దదనవాడ గ్రామంలో ఏం జరిగిందో. ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టొద్దని ఆ ఊరోళ్ళందరూ పెద్దదనవాడ గ్రామంలో ఉన్న రైతులందరూ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అది కంపెనీ ఎవరిదంటే ఆంధ్రోళ్ళ కంపెనీ ఇక్కడ భూములు కొనుక్కొని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్లు అనుకూలిస్తారు. ఆడ వాళ్ళు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని ప్రయత్నం చేస్తే దాంతోనే మేము బతకలేము, మా పంటలు నాశనం అవుతాయి, మా ఆరోగ్యాలు పాడవుతాయి, మీరు పెట్టొద్దని ఎదురు తిరిగినారు. ఈ విషయం మీకు చూపిస్తా. ఆ వీడియో చాలా దారుణంగా ఉంది. రైతుల చేతులకు ఇద్దరిని జోడి కట్టి వాళ్ళకు బేడీలు వేసి పోలీసులు మహబూబ్నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చిండ్రు. మీరు ఆ విజువల్ కూడా చూడండి. అంతకన్నా ముందు సిగ్నల్ టీవీ డిజిటల్ కూడా మనదే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇది ఆ విజువల్. రైతుల ఫోటోలు మీరు కొట్టారు, మేము కూడా దాంట్లో పెరుగుతున్నారని ఎక్కండి సార్, మీరు ఎక్కండి. మొత్తం ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలుసు. ఇథనాల్ ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ జేసీబీలు వేసుకొని పోయాడు, కంటైనర్లు వేసుకొని పోయాడు. చదువు చేస్తుంటే వాళ్ళు వచ్చి అడ్డుకున్నారు. పోలీసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టెలు పట్టుకొని తిరగబడ్డారు ఊరోళ్ళు. ఎందుకంటే ఇది ఆఖరి మోక. వాళ్ళు ఇది ఒక్కసారి ఇప్పుడు ఏదో కొత్తగా వేయలేదు. సంవత్సరం నుంచి వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఎందుకు పోరాటం చేస్తున్నారంటే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన పోయి ఇథనాల్ ఫ్యాక్టరీ తీసేస్తామని. అక్కడ ఒక్కదానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎక్కడ ఉంటే అక్కడ రైతులు అప్పటికే బీఆర్ఎస్ గవర్నమెంట్లో అపోజ్ చేస్తున్నారు. వాళ్ళు సేమ్ ఇప్పుడున్న ఉద్యమమే అప్పుడు ఉంది. అపోజ్ చేసిన టైంలో ఎలక్షన్స్లో వాళ్ళకి అనుకూలంగా మలుచుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మలుచుకొని మాకు ఓట్లు వేయండి, మేము అధికారంలోకి వస్తాం ఈసారి పక్క, రాగానే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేస్తామన్నారు. మీకు నిర్మల్ జిల్లాలో కూడా ఒకసారి ఎంఆర్ఓ కారు ఉల్టా పల్టా చేసింది, గుర్తుండొచ్చు మీకు. రైతులు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసిండ్రు. వీడికి వచ్చే వరకు, మా జిల్లాకు వచ్చే వరకు, మా జిల్లా ముఖ్యమంత్రి కదా, అస్సలు సాయించారు మమ్మల్ని. మా రైతులను సాయించేది లేదు, మమ్మల్ని సాయించేది లేదు. మా జిల్లా వాళ్ళంటే ఇక అసలు ఒక పీడిత జిల్లా లాగా అయిపోయింది మాది. ఇప్పుడు పీడిత జిల్లా. మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయిందన్న సంతోషం 2 నెలలు కూడా లేదు మా వాళ్ళకి. అప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడ పడితే అక్కడ రౌడీయిజం, కొట్టుకాలు, తిట్టుకాలు, పోలీస్ కేసులు అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, ఆడ మొత్తం 40 మంది మీద కేసులు నమోదు చేసిండ్రు. అక్కడ లేడీస్ మీద, మహిళా రైతుల మీద, జెంట్స్ మీద వేసి 12 మంది అరెస్ట్ చేసిండ్రు. 12 మంది అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో వేసారు. ఏడా మామనాడు జైల్లో వేసారు. ఆ నుంచి ఇలా కోర్టు ముందుకు పట్టుకొచ్చిన అలంపూర్ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు మీరు చూసిన ఆ వీడియో చూసినారు కదా. వాళ్ళకు బేడీలు వేసి ఏదో దొంగలం పట్టుకుపోయినట్టుగా, వాళ్ళు ఇంకా తప్పించుకుంటే దొరకరన్నట్టుగా, ఇంకా వాళ్ళు అసలు ఇంటర్నేషనల్ దొంగలో లేకపోతే అక్కడ ఎక్కడనో పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్లాగా రైతులు, వాళ్ళు పక్కా రైతులు. పెద్దదనవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా రైతులే. పల్లెటూరులో ఎవరుంటారు? 90%, 95% రైతులే ఉంటారు. ఆ రైతులే, అది కూడా భూమి ఉన్నవాళ్ళు. వాళ్ళు ఆ విధంగా చేసిండ్రు. రైతుల విషయంలో ప్రతిసారి ఇది జరుగుతుంది. అంటే ఎక్కడ రైతులు బయటికి రావద్దు, రైతులు ఆందోళన చేయొద్దు, ఆందోళన చేస్తే ఇట్లా చేస్తామని చెప్పడమా ఏందో తెలియదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి ఘటన ఇది ఒక్కసారి కాదు. మనం అక్కడ కూడా చూసినాం, లగచర్లలో కూడా చూసినాం. లగచర్లను తీసుకుపోయి సంగారెడ్డి జైలు వేసారు. సంగారెడ్డి జైలు కన్నా ముందు రాత్రంతా తొక్కిపిచ్చారు పోలీసులను పెట్టి. బూటు కాళ్ళతోన లగచర్లలో ఆడళ్ళను, మొగళ్ళను, పిల్లలను, ముసలను లెక్క చేయకుండా తొక్కిపించిన తర్వాత ఫుల్ కరెంటు తీసేసి తొక్కిపించారు. ఎవరు తొక్కినారో కూడా తెలియదు. తర్వాత వాళ్ళందరినీ తీసుకుపోయి దాదాపు 50 మందిని ఒక 2 నెలలో 3 నెలలో మొత్తం సంగారెడ్డి జైల్లోనే ఉన్నారు. వాళ్ళు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. సంగారెడ్డి జైలు నుంచి బెయిల్ రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిన తర్వాత 2 నెలల తర్వాత బెయిల్ వచ్చింది వాళ్ళకి. తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇది పెద్దదనవాడ రాజోలి దగ్గర జరుగుతున్నది. మా జిల్లాలో మా జిల్లా ప్రజలకు ఏం కంపెనీలు ఏం లేవు, ఎక్కడ లేవు. నీళ్లు ఉన్నాయి. నీళ్లు మనకు ఇటు
ఇటు కలవకుర్తితో లేకపోతే అటు జూరాల ఇట్లా కొంత నీళ్ళ సౌలత ఏర్పడ్డది. మా వాళ్ళు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఈ వ్యవసాయం చేసుకుంటున్న టైంలోనే ఇథనాల్ ఫ్యాక్టరీలు అని చెప్పేసి వచ్చినాయి. ఇథనాల్ ఫ్యాక్టరీలను నారాయణపేట దగ్గర కూడా వ్యతిరేకిస్తున్నారు. అందరూ వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం అది దాని మీద జరిగిన ప్రచారం కావచ్చు, ప్రభుత్వాలు సరైన అవగాహన కల్పించలేకపోవచ్చు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల లాభమా నష్టమా, దానివల్ల లాభం ఉంటే ఏం లాభం ఉంటుంది, నష్టం జరిగితే ఎంతవరకు నష్టం ఉంటుంది అనేది రైతులకు ఎక్కడ అవగాహన కల్పించాలి. ఏ ప్రభుత్వం కూడా అవగాహన కల్పించాలి. మా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిందంటే మొత్తం గాలి పొల్యూట్ అవుతుంది, మనం పీల్చలేము, ఊపిరితిత్తులు పాడవుతాయి, తర్వాత మన ఊర్లు ఖరాబ్ అవుతాయి, మన పంటలు ఖరాబ్ అవుతాయి, మొత్తం అదంతా ఏదో పడుతుందంట పంటల మీద, ఇట్లాంటి చర్చ ఊర్లో ఉంది. కాబట్టే వాళ్ళు ఔరేక్ దక్క ఇదే లాస్ట్ దక్క ఎట్టనేది ఇథనాల్ ఫ్యాక్టరీని లేకుండా చేయాలని. ఇప్పుడు ఆ నిర్మల్ జిల్లాలనేమో ఆడ రైతులు ఆందోళన చేస్తే రెండో రోజే గవర్నమెంటే రద్దు చేసింది. మళ్ళీ అక్కడ రద్దు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయాలని డిమాండ్ ఉన్నప్పుడు, మీరు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేస్తామని హామీ ఇచ్చినప్పుడు రద్దు కూడా చేయలే కదా. మళ్ళీ రైతులను తీసుకుపోయి హింస ఎందుకు పెట్టాలి? వాళ్ళు 12 మందిని తీసుకుపోయి బేడీలు వేసి ఎంత అవమానంగా ఉంటుంది తెలుసా ఊళ్ళో. ఏదో దొంగతనం చేసిన వాళ్ళు, దొంగతనం అలవాటు ఉన్న వాళ్ళు, లేకపోతే మర్డర్లు మానభంగాలు చేసిన వాళ్ళు అంటే వాడు మానసికంగా ప్రిపేర్ అయి ఉంటాడు. వాడు ఏం జరుగుతుందో జనాలు కొంత అవగాహన ఉంటుంది. కానీ వాళ్ళ భూమి కోసం కొట్లాడిన వాళ్ళను అసలు వాళ్ళ అభిప్రాయ సేకరణ చేయకుండా, రైతుల సిచ్యువేషన్ను కనీసం ఎక్స్పెక్ట్ చేయకుండా, అంచనా వేయకుండా ఆడ కాంట్రాక్టర్ తీసుకొని పోయి కాంట్రాక్టర్ మీద వాళ్ళు తిరగబడితే వాళ్ళందరికీ బేడీలు వేసి పోయి జైలు వేసి వాళ్ళ జీవితంలో గుర్తుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని జైలు వేసింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని బేడీలు వేసి దొంగలాగా చూసిందని మొత్తం మామనాడు జిల్లా ప్రజలంతా మాట్లాడుకునే తల్లి చేసిండ్రు. మొత్తం వాళ్ళకి జీవితకాలం గుర్తుండే ఒక తీపి గుర్తును మాత్రం మా ముఖ్యమంత్రి, మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి మాత్రం మా రైతులకు ఒక గిఫ్ట్గా ఇచ్చినేమో అనిపిస్తుంది. బట్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను బెదిరించడం కోసం చేస్తున్న పనిగా మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంకా చాలా దగ్గర రైతులు ఆందోళన చేస్తున్నారు. ఓ దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ కోసం చేస్తారు, ఓ దగ్గర వాళ్ళ భూమి దేనికోసం RRR కింద తీసుకున్న దగ్గర ధర్నాలు చేస్తున్నారు, ఇంకో దగ్గర వీళ్ళు కొత్తగా ఆల్రెడీ 1,20,000 ఎకరాల భూమి ఇక్కడ TGIC ల్యాండ్ బ్యాంకులో ఉంది. దాన్ని మాత్రం పంచరు, దాన్ని మాత్రం పబ్లిక్గా ఎవరికి మంచిగా చెప్పరు. కానీ కొత్తగా మళ్ళీ మేము ఇండస్ట్రియల్ పార్కులు పెడతామని చెప్పి లఘుచర్ల దగ్గర, అటు పోతే సంగారెడ్డి జిల్లాల, ఇటు పోతే ఇంకా భువనగిరి దగ్గర, ఎటు పడితే అక్కడ భూసేకరణ అనే పేరుతోన, ఇటు పోతే ఆదిపట్ల దగ్గర 320 ఫీట్ల రోడ్ అంట, ఆ రోడ్డు కోసం అని రైతులు తిరగబడుతున్నారు. మొత్తం రైతుల మీద కసి తీర్చుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉందేమో అనిపిస్తుంది. ఇది మాత్రం కరెక్ట్ కాదు. రైతులకు బేడీ లేచి తీసుకుపోవడం ఏ ప్రభుత్వం వేసినా, గత ప్రభుత్వంలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒక్క ఇన్సిడెంట్ జరిగింది గత ప్రభుత్వంలో ఖమ్మంలో, ఇప్పుడైతే రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఈ సంవత్సరంలో 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. తెలిసి రైతులకు బేడీ లేచి తీసుకుపోవాలని ఆ పోలీసులకు ఉత్సాహమైందో, తర్వాత హోంశాఖ మా సీఎం దగ్గరనే ఉంది, ఈ ప్రభుత్వానికి ఉన్న ఉత్సాహం ఏందో కూడా అర్థం కాదు. బట్ దీన్ని మాత్రం ఇది కరెక్ట్ కాదని మాత్రం 100% చెప్పొచ్చు. ప్రభుత్వానికి రైతుల మీద ఉన్న అభిప్రాయంగా చూడాలన్నా, లేకపోతే రైతుల మీద ఉన్న చులకన భావం అని అనుకోవాలన్నా ఏమో తెలియదు. కనీసం వాళ్ళతో చర్చలు జరపవచ్చు కదా. పోయి జూపల్లి అని ఒక మినిస్టర్ ఉన్నాడు కదా, ఆయన ఉత్తగా ఇటుకలు అత్తాపూర్లో భూములు కబ్జాలు చేసుకుని తిరుగుతున్నాడు. పోయి ఆ రైతులతో చర్చలు జరపవచ్చు కదా, ఆ రైతులతో మాట్లాడవచ్చు కదా. అంటే పొలిటికల్ గద్వాల ఎమ్మెల్యే వస్తా అంటే పోయి చర్చలు చెప్తారు మీరు. మరి అలంపూరు కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది, ఇది పక్కనే కదా, ఆడ జరుగుతుంటే ఎందుకు పోతలేరు? మల్లురవి ఏడమనుకున్నాడు, నార్కన్లు ఎంపీ ఆయన, ఎంతసేపటికి ఆ ఎమ్మెల్యేని దౌడవాల కొట్టుడు, లేకపోతే ఇంకేదో అడమైన మాటలు మాట్లాడడానికి మల్లురవి ఎంపీ అయిందా? అసలు ఏం జరుగుతుంది? ఎంపీలు మీరే ఉన్నారాడా, చుట్టుపక్కల ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు, ఒక అలంపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ సిచ్యువేషన్ మాత్రం వెరీ బ్యాడ్ అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.